విష్ణు పురాణంలో ఈరోజు మనం పార్ట్ 7లో ధ్రువుని యొక్క తపస్సు గురించి, ధ్రువుని తపస్సుకు మెచ్చి శ్రీహరి ప్రత్యక్షం కావడం గురించి తెలుసుకుందాము. విష్ణు పురాణం విన్నవారికి విష్ణు అనుగ్రహం లభించును, శాంతి ఐశ్వర్యం కలుగును. ఒక పాదం నీల మోపి ఊర్ధ్వబాహుడై ఉగ్ర తపస్సు చేస్తూ ఉండగా భూమి ఆ పాదం బరువుకి లోనికి కృంగింది. చివరికి ధ్రువుని తపశ్చర్య చరాచర భూతకోటిని సహించరానిదైంది. ఆ దశలో ఇంద్రుడు ధ్రువుని తపస్సుకు విఘ్నం కలిగించాలని తలంచి యాములచే దేవతలను రప్పించి, వెళ్ళండి, భూత ప్రేత పిశాచ రూపాలతో ఉండే కూష్మాండ రాక్షస గణాలతో వెళ్ళి భయంకర ధ్వనులతో ఆ బాలుని చుట్టి ఆరవండి, వారు భయపడి తపస్సు విడిచేటట్లు చేయండి అని ప్రోత్సహించాడు. యామదేవతలు ఆ రక్కసులు వివిధ క్రూర జంతువులాగా మారి విషసర్పాల్లాగా, పెద్ద పులుల్లాగా, పిశాచాలాగా, కార్చిచ్చుల్లాగా విషం చుమ్ముతూ మంటలు రొప్పుతూ భీకరంగా అరుస్తూ ధ్రువుని చుట్టూ తిరగనారంభించారు. వారి ఆటలు వాని ముందు సాగలేదు. ఒక మాయావి ఆయన రాకసి సునయిత లాగా మారి ధ్రువుని వద్దకు వచ్చి, కుమారా, ఒకే ఒక్క కొడుకువి, నన్ను వదిలి ఇలాగా కారడవికి వచ్చి తపస్సు చేయడం, నన్ను నేర్పించడం తగునా? ఆ విష్ణువు నీలాంటి బాలురకు వరాలిచ్చినట్లు విన్నావా? ఎందుకీ శ్రమ? లే పోదాంరా, మీ నాయనని మెప్పించి తిరుగుతా రాజభోగాలు అనుభవించవచ్చు. ఎందుకీ కీకారణ్యంలో ఈ వయసులో ఒంటరితనం? తపస్సు లే. చిన్నతనంలో ఆటపాటలతో ముద్దు మాటలతో తల్లిదండ్రులను సంతోషపెట్టడం, యుక్త వయసు రాగా చక్కని చుక్కలాంటి కన్నెని పెండ్లాడి ఆనందంగా జీవించడం, వయసు ముదిరాక అడవికి వచ్చి తపస్సు చేయడం లోకధర్మం. అలా ప్రవర్తించక ఈ వయసులో తపస్సేంటి నాయన? సవతి తల్లి ఏదో అన్నదని అలిగిలా వచ్చావు, తొందరపాటు. ఆ మాట మరిచిపో. రాజ్యాధికారం మీ తండ్రి నీకు కలిగించే ఉపాయం ఆలోచించాను. రా, పట్టాభిషేకం నీకు. ఎన్నో నోములు నోచి నిన్ను కన్నాను, మరి నన్ను ఏడిపించడం ధర్మమా? రా, నా మాట విను. రాజభోగాలు అనుభవిస్తూ నన్ను సంతోషపెట్టు. రావా, నీ ముందు ఇక్కడే నా ప్రాణం విడిస్తాను. ఇలాగా ఆ మాయమాత అనిన మాటలు ఒక్కటైనా ధ్రువుడు చెవికెక్కలేదు. వాని మనస్సు కమలాక్షుని జ్ఞాన నిమగ్నమై ఉంది. బాహ్య ప్రపంచ ప్రవృత్తి ఎరగక రాతి బొమ్మలాగే ఉన్నాడు. కదలలేదు, మెదలలేదు. ఆ సమయంలో వికృత వేషాలు ధరించి వివిధాయుధాలు తిప్పుతూ భయంకరాకారాలైన రాక్షసులు వచ్చి ధ్రువుణ్ణి బెదిరించినా ఏమేమో చేశారు. కానీ ఫలితం సున్నా. ఆ విషయం తెలిసి ఇంద్రుడిగా ఉపేక్షిస్తే లోకానికి ప్రమాదం కలుగుతుంది. లక్ష్మీనాథునకు విన్నవించి ధ్రువ తపస్సు మాన్పించాలని తిన్నగా వైకుంఠానికి వెళ్ళి స్వామిని దర్శించి నమస్కరించి, లోకేశ్వర, ఉత్తనపాదుడనే రాజు కొడుకు ధ్రువుడు నీ యందు భక్తి కలవాడట. 5 ఏండ్ల బాలుడు. ఇంతవరకు అలాంటి దీక్షతో ఎవ్వరూ చేయని తపస్సు చేస్తున్నాడు. మాన్పించాలని ఏవేవో పనులు చేస్తాను, ఫలితం లేదు. నిన్ను మెప్పించి నా స్థానం పొందుతాడేమో. సూర్యస్థానం కోరుతాడో, చంద్రస్థానం ఆక్రమిస్తాడో, ఏ దిక్పాలకత్వం పొందుతాడో ఆలోచించు ప్రభు అని బెదురుతూ అనగా, శ్రీకాంతుడు చిరునవ్వు మోముతో ఇంద్రుని చూసి, మహేంద్ర, భయపడకు. ఆ బాలుని కోరిక నాకు తెలుసును. నీ స్థానాలేమీ కోరడు. ఆ కోరిక నేను నెరవేర్చి తపస్సు మాన్పిస్తాను. నువ్వు వెళ్ళు, నిర్భయంగా ఉండు అని ఇంద్రుని పంపించి వెంటనే ధ్రువుని వద్దకు వచ్చాడు. ఆదరముగా ధ్రువుని సంబోధించి, కుమారా, నీ తపస్సుకు మెచ్చి వచ్చాను, చూడు, కోరుకోవరం అని అనగా ధ్రువుడు కనులు తెరిచి నీరదగాత్రుణ్ణి లక్ష్మీ కళాత్రుణ్ణి చూసి చప్పున లేచి సాష్టాంగముగా నమస్కరించి లేచి చేతులు జోడించి ఆనంద తిరేకముచి ఒకంతసేపు మైమరిచిపోయాడు. క్రమంగా స్మృతి చెంది గద్గద స్వరంతో, స్వామి, నీ దివ్య రూపం చూసి మైమరిచాను. ప్రార్థించాలంటే మాట రాకుండా ఉన్నది. దయచేసి వాక్శక్తి ముందు ప్రసాదించు అని అనగా శ్రీహరి తన చేతి శంఖమును ధ్రువుని శిరస్సున ఉంచాడు. దానితో ధ్రువుడు నింపైన మనసుతో భాసిస్తూ సొంపైన వాక్కుతో శ్రీపతిని స్తుతించాడు. శ్రీ రమాకళత్ర సరోజనేత్ర దివ్యరూప నిగమాంతరహస్య కళాకలాప యోగి మానసరాజా హంస నమస్తే. శ్రీపతి మజ్జగాల భూత గణాలతో గుణాలలో రేయింబవళ్ళు కాలమానములో నీ మూర్తి వెలుగొందుతూ ఉంటుంది. ఈశ్వర, చరాచర భూత సృష్టి పుష్టి నష్టి నీ రాజస సాత్విక తామసుగుణ ప్రభావమని మూఢబుద్ధులు తెలియలేరు. జనార్దన, ఆవు నుంచి పాలు పితికి ఆ పాల నుంచి నెయ్యి తీసి దానిని ఆ ఆవుకు పెట్టినట్లు నీ నుంచి వాక్కు పొంది ఆ వాక్కునే సంస్తుతిగా నీకు సమర్పించగా ఆనందిస్తావు. నీ నటన బహు విచిత్రము కదా అని అనేక విధాలుగా తించగా సంతసించి శ్రీకాంతుడు, నీ ఆరాధనకు స్తుతికి సంతోషించాను. నా దర్శనం వృధా కాదు, వరం కోరుకో, ఇస్తాను అని అనగా ధ్రువుడన్నాడు, ప్రభు, అన్ని ప్రాణాలయందు అంతర్యామి అయి ఉండే సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు నీకు నా కోరిక చెప్పడం సముచితమా? అయినా నీ ఆజ్ఞననుసరించి మనవి చేస్తున్నాను, చిత్తగించు.
నా తండ్రి కొలువులో గద్దెపై నుండగా నేను వెళ్లి తండ్రి ఆసనం మీదికి చెయ్యి చాచగా నా సౌతి తల్లి వారించి అక్కడ కూర్చోడానికి నా కొడుకు అరుడు కాని నువ్వు కావు పో అని పరుషంగా అన్నది. ఆ మాటకి నేను కించపడి లోకేశ్వరుడైన నీ వల్ల అత్యున్నతమైన దివ్య పదం పొందాలని దీక్ష పట్టి ఇలా వచ్చి నిన్ను ఆరాధిస్తున్నాను. కాబట్టి నా దీక్ష సఫలం చెయ్యవలసిందని వేడుతున్నాను. అదే నేను కోరే వరం. ధ్రువుని మాటలు విని మహావిష్ణువు కరుణారస భరిత హృదుడై అన్నాడు, రాజకుమారా, పూర్వజన్మమున నువ్వు ఒక బ్రాహ్మణుడవు. వేదశాస్త్రాలు చదివి కులాచారం తప్పక తల్లిదండ్రుల నతిభక్తితో సేవిస్తూ జపాదులతో నన్ను ఉపాసిస్తూ మనసునాయందే ఉంచి ప్రవర్తిస్తూ ఉండేవాడువు. అలాంటి నువ్వు ఒక రాజుకి మిత్రుడవై అతని వైభోగంతో సమాన వైభవం కల ప్రభుత్వం కోరి ఈ జన్మలో రాజనందుడివై జన్మించావు. బాలుడవై ఉన్న మాకు నచ్చిన భక్తుడవై ఎనలేని దీక్షతో తపస్సు చేసి మహాపుణ్యుడవయ్యావు. నీ కోరిక నెరవేరేటట్టు వరమిస్తాను విను. దేవతలకు, గ్రహాలకు, నక్షత్ర తారాగణాలకు పైన ధ్రువస్థానం ఉన్నది. అది నీకు ఇస్తున్నాను. ఆ దివ్య పదమందు నీ తల్లితో నక్షత్ర రూపాన కల్పాంతరం వరకు ఉండు. కల్పాంతమందు మోక్షమిస్తాను అని ఆనందంగా పలికి మహావిష్ణువు అంతర్హితుడయ్యాడు. ఆ సమయమందు నరసుర కిన్నర సిద్ధి సాధ్యుదులు స్తుతిస్తూ ఉండగా తల్లితో దివ్య విమాన రూఢుడై ధ్రువుడు పై స్థానానికి వెళ్ళాడు. ముందు సూర్యమండలమునకు, తర్వాత చంద్ర, నక్షత్ర, బుధ, అంగారక, శుక్ల, బృహస్పతి, శనీశ్వర మండలాలకు వెళ్లి వారి మన్ననలు పొంది సప్తర్ష మండలం దర్శించాడు. వారి అనుగ్రహంతో ధ్రువస్థానానికి చేరి అక్కడ మహాభాగ్యముతో లోకాలకు తలకట్టే నేటికి సకల జనమానీయుడై విరాజిల్లుతూ ఉన్నాడు. ఈ ధ్రువ చరిత్ర చదివినవారు, విన్నవారు యశస్ఫూర్తితో సకుటుంబంగా సుస్థిర నివాసులై శ్రీమంతులై రాణిస్తారు. ఈ రోజటికి శివపురాణం సమాప్తము. నెక్స్ట్ వారం మనం ధ్రువుని యొక్క భార్య పిల్లల గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.